సో ఇంకా 1 hour ఉంది ఫ్లైట్ ఎక్కడానికి. ఈ లోపల పొట్టలో ఎలకలు కిరికిరి అని పరిగెడుతున్నాయి. నా ప్రోడక్ట్స్ అన్నీ మొత్తం చెకింగ్ బ్యాగ్లోని నా హెయిర్ వాష్, కండిషనర్ మొత్తం పారేశారు. అన్నా ఏడుస్తావా? నేను అంతే అన్నా, ఏడవకు ప్లీజ్. ఈరోజు అంటే డిసెంబర్ 12 మార్నింగ్ 11 గంటలకు ఫ్లైట్ ఉంది సెయింట్ లూయిస్కి. సో మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ అయిపోయాం మేమైతే. బయట చలి అయితే విపరీతంగా వేసేస్తుంది. -10 degrees Celsius ఉంది మేము అక్కడికి వెళ్ళేసరికి. మన ఇంటి దగ్గర నుంచి సెయింట్ లూయిస్ ఎయిర్పోర్ట్ అయితే 1.5 hour జర్నీ అనమాట. సో మార్నింగ్ 6కి స్టార్ట్ అయితే 7:30కి వెళ్తాము. పొద్దున్న సన్ రైజ్ అయితే భలేగా ఉంది. చక్కగా చెట్ల మధ్యలో నుంచి సూర్యుడు అలా వస్తున్నాడు. మొత్తానికి మనం పొద్దున్న 8 గంటలకల్లా సెయింట్ లూయిస్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. ఫుల్ బయట అంతా హడావిడిగా ఉంది. చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడే స్టార్ట్ అయ్యారు కదా, ఎక్కువ ఉంది. ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్కి మొత్తం సెయింట్ లూయిస్ ఎయిర్పోర్ట్ అంతా భలే డెకరేట్ చేశారు. నన్ను డ్రాప్ చేయడానికి అయితే మా 3 brothers వచ్చారు అనమాట. నేను వెళ్తున్నాను, నన్ను మిస్ అవుతావు అన్న. చాలా నన్ను మిస్ అవుతావా? చాలా ఏడుస్తున్నావా? చాలా ఏమన్నా ఏడుస్తావా? నేను అంతే. ఇప్పుడే ఇక్కడ చెక్-ఇన్ అయింది చూడండి. సో ఇది చెక్-ఇన్ అనమాట. సో ఇక్కడ చెక్-ఇన్ చేశారు. నా ప్రోడక్ట్స్ అన్నీ మొత్తం చెక్-ఇన్ బ్యాగ్లోని నా హెయిర్ వాష్, కండిషనర్, అలానే మామూలు జస్ట్ మాయిశ్చరైజర్ ఇవన్నీ కూడా 3.4 ounces కన్నా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మొత్తం పారేశారు. ఇవన్నీ కంటామినేటెడ్ దాంట్లో పడేసి మొత్తం అన్నీ వేస్ట్ అయిపోయాయి. నేను ఏం తెచ్చుకున్నాను అవన్నీ కూడా విసిరేశారు. అంతకన్నా ఎక్కువ ఉండకూడదని జస్ట్ నార్మల్ చిన్న 3.4 ounces కన్నా అంటే ఇంత బుడ్డి బాటిల్స్లో పట్టుకెళ్ళాలంట. సో మీరు ఎప్పుడైనా ఇన్ కేస్ ఇలా నార్మల్ యూఎస్లో లోకల్ ఫ్లైట్స్లో వెళ్తున్నప్పుడు చాలా చిన్న బాటిల్స్లో క్యారీ చేయండి. వాళ్ళు అసలు పెద్ద బాటిల్స్ మనం ఎంత ఎక్స్క్యూజ్ చేసినా, ఈవెన్ నేను 15 minutes మాట్లాడాను వీళ్ళతో, బట్ అస్సలు నో యూజ్ అనమాట. అసలు ఏం పట్టించుకోవట్లేదు మనల్ని అయితే. మొత్తం తీసి ఇసిరేశారు, అవన్నీ పోయినట్టే. సో ఇంకా 1 hour ఉంది ఫ్లైట్ ఎక్కడానికి. ఈ లోపల పొట్టలో ఎలకలు కిరికిరి అని పరిగెడుతున్నాయి. సో ఇక్కడ ఏమైనా ఫుడ్ ఉందేమో అని చూస్తున్నా. ఒక డంకిన్ స్టోర్ ఉంది. సో ఇక్కడ డోనట్స్ ఉంటాయి, కాఫీస్ ఉంటాయి. సో మనకు నచ్చింది తీసుకోవచ్చు. సో ట్రై చేద్దాం. సో ఇప్పుడు మనం సెయింట్ లూయిస్ టు షికాగో వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఒకసారి చెక్-ఇన్ అయ్యి డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కడమే. బాయ్ ఫ్రెండ్స్. ఇదంతా షికాగో ఎయిర్పోర్ట్. చాలా బాగుంది. క్రిస్మస్ సెలబ్రేషన్స్ అప్పుడే స్టార్ట్ చేశారు. ట్రీస్కి అయితే ఎంత బాగా డెకరేట్ చేశారో అసలు. ఇక్కడ కూర్చోడానికి సిట్టింగ్ అయితే చాలా బాగుంది. మనకి ఇక్కడ క్యాప్సూల్స్ లాగా ఇచ్చాడు. ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా కింద పాయింట్ ఉందన్నమాట. అక్కడే కూర్చొని ఛార్జింగ్ కూడా ఈజీగా మనం పెట్టేసుకోవచ్చు దీనికైతే. ఇంకొంచెం సేపట్లో అయితే మనం షికాగో ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ ఫ్రాంక్ఫర్ట్ వెళ్తున్నాం అనమాట, జర్మనీ. సో అక్కడ 6 hours లే ఓవర్ ఉంది. అది అయిన తర్వాత డైరెక్ట్ మనం ఫ్రాంక్ఫర్ట్ టు హైదరాబాద్. ఫుల్ ఆకలేస్తుంది. ఇక్కడ ఏం కొనుక్కొని తినలే. ఇంకా ఫ్లైట్ ఎక్కాక వాళ్ళు ఏమైనా పడితే మంచిగా తినేసి ఒక జీన్ వేసేస్తాను అనమాట. నేను ఒక క్యాబిన్ బ్యాగ్ పట్టుకున్నాను, అలానే ఇది ఒక బ్యాగ్ పట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు క్యాబిన్ బ్యాగ్ మొత్తం తీసేసుకున్నారు. ఇంకా మనకి ఫ్రాంక్ఫర్ట్లో కూడా ఇవ్వరు, డైరెక్ట్ హైదరాబాద్లోనే ఇస్తారనమాట. సో చెక్-ఇన్ చేస్తారు బ్యాగ్ కూడా. సో మన దగ్గర ఓన్లీ ఇప్పుడు నా బ్యాక్ ప్యాక్ ఒక్కటే ఉంది. సో ప్రశాంతంగా మనం జర్నీ చేయొచ్చు అనమాట. అసలు విషయం ఏంటంటే నేను ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి షికాగో వెళ్తున్నాను అనే విషయం మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియదు. అసలు నేను ఎయిర్పోర్ట్స్లో స్టార్ట్ అవుతున్నాను అనే విషయమే తెలియదు. ఇంట్లో నేను వస్తున్నట్టు తెలుసు కానీ కరెక్ట్ డేట్ టైం ఎగ్జాక్ట్గా తెలియదు. నేను సండే మార్నింగ్ విజయనగరం దిగుతున్నా.
కానీ మా ఇంట్లో వాళ్ళందరికీ మండే నైట్ దిగుతుందా అని చెప్పారనమాట. సో సడన్ సర్ప్రైజ్ ఇద్దామని. వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారో అన్నది ఆల్రెడీ యూట్యూబ్లో అప్లై చేశాను. జస్ట్ ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి, లేదా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ వీడియో డైరెక్ట్గా వచ్చేస్తుంది. నేనైతే అలా మ్యాప్ని ఇదే చూసుకుంటూ ఉన్నా, సినిమాలు కూడా ఎక్కువ చూడలేదు. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని ఉంది నాకైతే. నా ఫ్లైట్ వచ్చేసి మాత్రం 26 గంటలు మొత్తం. మా ఫస్ట్ షికాగో నుంచి ఫ్రాంక్ఫర్ట్ నుంచి హైదరాబాద్ అనమాట. మళ్ళీ హైదరాబాద్ నుంచి విజయనగరం రావాలంటే మళ్ళీ నేను ట్రైన్ ఎక్కాలి. సో ఇక్కడికి ఇంటికి వచ్చేసరికి 30 గంటలు పట్టింది నాకైతే. నేను లుఫ్తాన్జా ఎయిర్లైన్స్ ఎక్కాను. ఇక్కడైతే వాష్రూమ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. క్యాబిన్స్కి సపరేట్గా కింద ఉన్నాయన్నమాట, స్టైర్ కేస్ ఉంది. సో దీనివల్ల మనకి ఎవరికి ప్రాబ్లం ఉండదు. పక్కన క్యాబిన్స్ పక్కన వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఎక్కడెక్కడ చాలా ఎక్కువ కూడా ఉన్నాయి. మళ్ళీ మనం పైకి ఎక్కి మన క్యాబిన్స్లోకి మనం వెళ్ళిపోవడమే ఈజీగా. ఇలా సెపరేట్గా వాష్రూమ్స్ ఉండడం వల్ల ఏ ప్యాసింజర్ కూడా ఇబ్బంది ఉండదు అనమాట. వెయిటింగ్ కూడా మనకి సెపరేట్గా స్పేస్ ఉండడం వల్ల. సో ఇదంతా జర్మనీ ఎయిర్పోర్ట్. రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ లాగా ఉంది, చాలా బాగా డెకరేట్ చేస్తారు. ఇక్కడ ఇప్పుడు టైం వచ్చేసి 7:50 అవుతుంది ఇక్కడ జర్మనీలో. బట్ చూడండి ఎంత చీకటిగా ఉందో బయటంతా. ఖాళీగా ఉంది కానీ చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అనమాట. ఇప్పుడు ఎంతో వాక్ చేసుకొని బయటికి వెళ్ళాలి. వచ్చి 15 మినిట్స్ అవుతుంది. ఇంకా ఎటువైపు వెళ్ళాలో దారి అయితే తెలియట్లేదు. అలా ముందుకు వెళ్ళిపోవడమే. పదండి ఫ్రెండ్స్, మీరు కూడా నాతో వచ్చేయండి. మనం ఇప్పుడు దారిని కనిపెడదాం. డోరా నేను ఇప్పుడు. సో డోరా అయ్యి ఇప్పుడు మనం మన ఫ్లైట్కి చెక్ ఇన్ అవ్వడానికి దారి కనిపెడదాం. లెట్స్ గో. మనం ఇప్పుడు G50లో ఉన్నాం కదా. సో మనం వెళ్ళాల్సింది B25 అనమాట. అంటే ఇంకొక 1.5 hour పడుతుంది. లెట్స్ గో. మనం ఎలాగా జర్మనీలో వెళ్ళలేము. సో ఎయిర్పోర్ట్లో ఉన్న ఫొటోస్ నేను చూసి తనవి తీరా ఆనందిద్దాం. మొత్తం ఎయిర్పోర్ట్ అంతా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనమాట. మొత్తం లైటింగ్తో నింపేశారు. ఈ ఎయిర్పోర్టే కాదు, షికాగో ఎయిర్పోర్ట్ కూడా మొత్తం లైటింగ్స్తోని క్రిస్మస్ హడావిడి అయితే నడుస్తుంది ప్రెజెంట్. సో మనకి ఇప్పుడు 3 ఆప్షన్స్ ఉన్నాయి, A, B అండ్ C. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఏ ఆప్షన్. బీకి వెళ్ళాలి, ఎందుకంటే మనం B25 కాబట్టి. ఇక్కడ వాళ్ళు నాకు తెలిసి కూడా ట్రైన్ స్టేషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఎందుకంటే చాలా దూరం కదా, 1.5 hour కదా. సో మనం ట్రైన్ ఎక్కచ్చు ఇక్కడ. సో లెట్స్ క్యాచ్ ఇట్. ఒక బస్సులోకి వెళ్దాం మనం ఇటు సైడ్. సో ఇప్పుడు మనం ఇలా కిందకు వెళ్తే మనకి బస్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా, షటిల్ సర్వీస్ అంటారు. సో మనం ఆ సర్వీస్ త్రూ మనం బస్ ఎక్కి మనది ఏదైతే స్టేషన్ ఉందో ఆ స్టేషన్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా స్టేషన్స్ ఉన్నాయి, జెడ్ వరకు ఉన్నాయి కదా. సో మనది B25 కాబట్టి సో ఇలా వెళ్ళిపోవాలి. ఇలా వెళ్ళి ఇటు సైడ్ వెళ్దాం. ఇప్పుడు నేను డోరా లాగా ఒక్కొక్క గేట్ తెరిచి ఏమున్నాయని చెక్ చేసుకోవాలి. పదండి, చల్లగా ఉంది. మొత్తానికి నేనైతే నా డెస్టినేషన్కి అయితే వచ్చేసాను. ఇంక ఇక్కడ కాసేపు వెయిట్ చేసి ఫ్లైట్ ఎక్కేసి డైరెక్ట్గా హైదరాబాద్లో దిగిపోవడమే. ఇంకా హైదరాబాద్లో దిగిన తర్వాత ఇంక ఈ వీడియోస్ వీటికి ఏం టైం ఉంటుంది, డైరెక్ట్ ఎప్పుడు మా ఊరు విజయనగరం వెళ్ళిపోదామని ఉంటుంది. అలానే ఆ సర్ప్రైజ్ వీడియో కూడా పెట్టాను యూట్యూబ్లో, ఒకసారి చూసేయండి. ఆదివారం పొద్దున్న 8 కల్లా మా ఊర్లో ఉన్నాను, విజయనగరం. ఎంతైనా మన ఊరే, ఆ ఫీలింగే వేరు కదా. ఇప్పటి నుంచి మన యూట్యూబ్లో రోజుకో వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను, నేను మన ఊర్లో ఏం చేశానని. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.